హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కారపొడి అండి. చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి తిన్నామంటే సూపర్ అని చెప్పచ్చు. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో మనం చేసుకునే రెసిపీ. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ ఎండిన మిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని నెమ్మదిగా వేంపుకోవాలండి. మధ్యలోకి కట్ చేసామంటే మనకు అన్నీ ఈజీగా వేగుతాయి. ఎక్కువ మాడనివ్వకుండా మనము నెమ్మదిగా వేంపుకోవాలండి. మనకు ఎండిన మిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 10-15 వరకు మట్టుకు తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇవి తీసుకున్న తర్వాత 1 స్పూను శనగపప్పు, మినప్పప్పు కూడా 1 స్పూన్ తీసుకోవాలి. అదేవిధంగా ధనియాలు 1 స్పూను, దీంతోపాటు జీలకర్ర దీన్ని కూడా 1 స్పూన్ వరకే తీసుకొని వీటిని దూరగా వేంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండుని తీసుకుంటున్నానండి. కొద్దిగా నార్మల్గా కొంచెం పులుపు ఉంది మట్టుకు వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. సో కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని వీటిని లాస్ట్లో వేంపుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత తీసేసి వీటి అన్నిటిని మనము జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకుంటున్నాను. మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఒక 10 వరకు వేసుకున్నాను. సాల్ట్ మనకు టేస్ట్కు సరిపడినంత 1 స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు ఎక్కువ వేసుకున్నామంటే దాని ఫ్లేవర్ తోటి బాగుంటుంది. అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకొని ఈ పోపునన్నిటిని నెమ్మదిగా వేంపుకోవాలి. ఇందులోకి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, వేయకున్నా పర్లేదు. సో ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, మెంతులు ఇవి రెండింటిని అప్పటికప్పుడు వేంపుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నామంటే సూపర్ యమ్మీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది. సో ఈ విధంగా కలిపేసుకున్నామంటే మన కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.